గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. లివర్ ఇంపార్టెన్స్ ఏంటి, లివర్కి ప్రాబ్లం రావడానికి కాజెస్ ఏంటి, లివర్కి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి డిఎం గ్యాస్ట్రో అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ కెఎస్ సోమశేఖర్ రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, రేపు వరల్డ్ లివర్ డే ఏప్రిల్ 19th. అసలు ఈ వరల్డ్ లివర్ డే అంటే ఏంటి, ఇది ఎందుకు పెట్టారు అసలు? బేసిక్లీ లివర్ అంటే కాలేయము. ఈ కాలేయం యొక్క ప్రాముఖ్యత, మన మానవ శరీరంలో కాలేయం ఏం పనులు చేస్తుంది, ఈ కాలేయానికి ఏ విధంగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది, వీటి నివారణ, ఇది అందరికీ అవగాహన కల్పిస్తానికి ఉద్దేశించిందే ఈ వరల్డ్ లివర్ డే అనేది. సో ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 19th ఈ అవగాహన కల్పిస్తాం అనే ఉద్దేశంతోనే ఈ వరల్డ్ లివర్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం జరుగుతుంది. ఓకే సార్, అసలు లివర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? బేసిక్లీ లివర్ అనేది మన మానవ శరీరంలో రెండో అతిపెద్ద అవయవం అని చెప్పుకోవచ్చు స్కిన్ తర్వాత. ఈ లివర్ అనేది మోర్ దాన్ 600 కన్నా ఎక్కువ ఫంక్షన్స్ మన బాడీలో చేస్తూ ఉంటుంది. అందులో ముఖ్యమైనది మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనకి అందరికీ రెగ్యులర్గా తెలిసిన ఫంక్షన్స్ ఏంటి అంటే, మన బాడీ డైజెస్టివ్ సిస్టమ్కి లివర్ చాలా క్లోజ్గా ఉంటుంది. ఈ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ఫుల్గా ఈ డైజెషన్, ఫుడ్ యొక్క డైజెషను, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ మనం తినే ఆహారంలోది అన్నిటికీ మెటబాలిజంకి లివర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలా కాకుండా ప్రోటీన్ని తయారు చేస్తుంది లివరు. మన బాడీలో లివర్ ఫంక్షన్ ముఖ్యమైన పని ఏంటి అంటే ప్రోటీన్ బిల్డింగ్ కెపాసిటీ మన బాడీకి లివర్ వల్లనే ఉంటుంది. ఈ లివరు చాలా ఇంపార్టెంట్ ఫిల్టర్ మన బాడీలో. రకరకాల మందులు మనం తీసుకున్నా కానీ, మనం తినే ఆహారంలో ఏదైనా విషపూరిత ఉన్నా కానీ వాటిలన్నింటినీ ఫిల్టరేషన్ కెపాసిటీ లివర్కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇంటెస్టైన్లో ఉన్న బ్లడ్ సప్లై అంతా లివర్కి వస్తుందన్నమాట. మనం తినే ఆహారం అంతా డైజెస్ట్ అయ్యి అది లివర్లో ఫిల్టర్ అయితే కానీ మిగిలిన బ్లడ్లోకి వెళ్ళదు. సో ఇలాగా మల్టిపుల్ 600 ఫంక్షన్స్ లివర్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ క్లాటింగ్, మన బాడీలో బ్లడ్ క్లాట్ అవ్వాలి అంటే లివర్లో ఒక ప్రోటీన్ సింథసైజ్ అయితేనే బ్లడ్ క్లాట్ అవుతుంది. ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ చెప్పుకుంటా పోతే చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ లివర్ అనేది. ఈ లివర్కి వచ్చే జబ్బుల గురించి అవగాహన కల్పిస్తమే మన ఈ వరల్డ్ లివర్ డే అనేది ముఖ్య ఉద్దేశం. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో మేడం, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. యాక్చువల్గా హెపటైటిస్ బి అనేది నాకు ఒక 7-8 years నుంచి ఎఫెక్ట్ అయింది సార్. ఓకే. ప్రజెంట్ రీసెంట్ గా లివర్ టెస్ట్ చేయించుకుంటే కూడా కొంచెం ఫ్యాటీ లివర్ అని చెప్పి చెప్పారు. ఓకే. ఎలాంటి మెడిసిన్ అయితే నేను వాడట్లేదు సార్, మెడిసిన్ ఏం లేదు అని చెప్పారు. ఓకే. ప్రజెంట్ అయితే నేను మెడిసిన్ వాడట్లేదు సార్, అది అలాగనే ఉంది సార్. దానికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా, లేకపోతే మెడిసిన్ ఏదైనా తెలుసుకుందా అని చెప్పి కాల్ చేశాను సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హెపటైటిస్ బి గురించి మాట్లాడుకుందామండి. హెపటైటిస్ బి అనేది ఒక వైరస్. ఈ వైరస్ దీర్ఘకాలికంగా మన లివర్ లోపలికి మన బాడీలోకి వస్తే దీర్ఘకాలికంగా మనతో పాటు ఉండే అవకాశము, రక్తం టెస్ట్ చేయించినప్పుడు హెచ్బిఎస్ఏజీ అనేది పాజిటివ్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళల్లో కనీసం ఒక 25 నుంచి 30% మందికి ఎక్కువ కాలం కనుక ఈ హెపటైటిస్ బి ఉండి లివర్ని నెమ్మదిగా డ్యామేజ్ చేస్తూ ఉంటే దీర్ఘకాలికంగా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ కుచించుకుపోయి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది సడన్గా జరిగే ప్రక్రియ కాదు, నెమ్మదిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది మనం రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటాయి. అంటే ప్రతి 6 నెలలకి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుని లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ అంటే ఎస్జిఓటి, ఎస్జిపిటి అనే ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు మనం హెచ్బివి వైరల్ లోడ్ అంటే హెపటైటిస్ బి యొక్క వైరల్ లోడ్ టెస్ట్ చేసుకుంటాం. అలా కనుక హెపటైటిస్ బి వైరల్ లోడ్ ఎక్కువగా ఉంటే మందులు డెఫినెట్గా ఉన్నాయి హెపటైటిస్ బికి. హెపటైటిస్ బిని కంప్లీట్గా మనం నయం చేసుకోవచ్చు. హెచ్బిఎస్ఏజీ నెగిటివ్ అవుతూ అనేది 10%లోనే అవుతుంది. కానీ ఈ వైరల్ లోడ్ ఏదైతే ఉందో ఈ వైరల్ లోడ్ వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ వైరల్ లోడ్ని మనం తగ్గించుకోవడానికి మందులు అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే ఫ్యాటీ లివర్ ఉందని అన్నారు. సో మీ హెపటైటిస్ బికి ఫ్యాటీ లివర్కి సంబంధం ఉండకపోవచ్చు. ఇది 2 రకాలుగా లివర్ని డ్యామేజ్ అయ్యే అవకాశం, హెపటైటిస్ బి వల్ల, ఫ్యాటీ లివర్ వల్ల కూడా మీకు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్యాటీ లివర్ డిసీజ్కి ముఖ్యమైన కారణాలు మనం మాట్లాడుకుంటే, ఒకటి ఆల్కహాల్, రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే మనం తినే ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం,
అన్కంట్రోల్ డయాబెటీసు లేకపోతే ఒబెసిటీ లావుగా ఉండటం వల్ల ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తాం జరుగుతుంది. ఇవన్నీ రివర్సిబుల్ అండి. హెపటైటిస్ బిని మనం ట్రీట్ చేసుకోవచ్చు మందుల ద్వారా. ఫ్యాటీ లివర్ రెగ్యులర్ ఎక్సర్సైజు డైట్ మెయింటైన్ చేస్తే ఈ ఫ్యాటీ లివర్ కూడా రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ హెపటాలజిస్ట్ కానీ కలిస్తే మీకు సరైన అవగాహన దీని గురించి అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. కృష్ణ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం ఏం లేదు సార్. చెప్పండి, వింటున్నాను. మా మిస్టేక్ సార్ హెపటైటిస్ బి ఉన్నది సార్. ఓకే 0045 సార్, చెక్ చేయించాము మొన్న. ఓకే ఓకే 0.45. ఓకే హెచ్బి వైరల్ లోడ్ కూడా చేయించారండి? వైరల్ లోడ్ ఎంత ఉంది? 0045 సార్. ఓకే 045 సార్. 045 తక్కువే ఉంది. లివర్ ఫంక్షన్ టెస్ట్ జాగ్రత్తగా చేసుకుని ప్రతి 6 నెలలకి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ వైరల్ లోడ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడైనా సరే వైరల్ లోడ్ పెరిగినా కానీ లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎస్జిపిటి పెరిగినా కానీ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికిప్పుడు మందులు వాడాల్సిన అవసరం లేకపోయినా ప్రతి 6 నెలలకి చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ మూమెంట్లో ఈ వైరస్ యాక్టివ్ అయ్యి లివర్ని డ్యామేజ్ చేస్తుంది అనేది చెప్తాం కష్టం కాబట్టి ప్రతి 6 నెలలకి మనం టెస్ట్ చేయించుకోవాలి. అవసరమైనప్పుడు మందులు స్టార్ట్ చేసుకోవాలి. ఓకే సార్, మీరు ఇందాక చెప్పారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడాను లివర్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దానికి? ముఖ్యంగా ఆల్కహాల్, ఏ రకమైన ఆల్కహాల్ తీసుకున్నా కానీ లివర్కి చేటు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ శాతం మందిలో మనం చూస్తే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో 90% మందిలో ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే లివర్ మీద కొవ్వు చేరుకుంటాం. దీనివల్ల లివర్ కణాలు ఉబ్బిపోవటం జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో ఒక 35% నుంచి 40% మందికి కామెర్లు అంటే కళ్ళు పచ్చగా అయిపోయి సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనేది మోస్ట్ కామన్లీ అంటే కళ్ళు పచ్చగా అవటం, ఆకలి తగ్గిపోవటం, యూరిన్ పచ్చగా రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఆల్కహాలిక్స్లో కనపడినాయి అంటే అది డెఫినెట్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆల్కహాల్ ఆపేయటం. ఈ టెస్టులు చేయించుకుంటాం, లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే టెస్ట్ చేయించుకుంటాం కంపల్సరీ. ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనేది ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనం కనుక్కోకపోతే ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ వల్ల మార్టాలిటీ రేట్ అంటే ఒక మనిషి ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ వచ్చి చనిపోయే అవకాశము 28 నుంచి 2 నెలలు అంటే ఒక 1 month to 2 monthsలో చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉండే అవకాశం, దగ్గర 60% మంది చనిపోయే అవకాశం ఉంటుంది. సో టైమ్లీ ఆల్కహాల్ ఆపేయటం, దీనికి మందులు అంటే లివర్ ప్రొటెక్టివ్ మెడికేషన్స్, న్యూట్రిషన్ మంచిగా తీసుకుంటాం వల్ల ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాలిక్ హెపటైటిస్ ఒకసారి వస్తే వీళ్ళు లివర్ సిరోసిస్ అంటే దీర్ఘకాలికంగా లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి లివర్ కుచించుకుపోయి లివర్ ఫంక్షనాలిటీ కంప్లీట్గా లేకపోవడం, దీన్ని సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు. ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో సిరోసిస్ ఆఫ్ లివర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే వేరే ఆప్షనే ఉండదు వీళ్ళకి. సో ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల ఇనీషియల్గా ఎక్కువ శాతం మందిలో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుంది. ఒక 30 to 40%లో ఆల్కహాలిక్ హెపటైటిస్, కనీసం ఒక 20%లో దీర్ఘకాలికంగా ఆల్కహాల్ తీసుకున్న, స్మాల్ క్వాంటిటీ ఎక్కువ సంవత్సరాలు తీసుకున్న, ఎక్కువ క్వాంటిటీ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు తీసుకున్న వీళ్ళ లివర్ సిరోసిస్ వచ్చే అవకాశము, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఆల్కహాల్ వల్ల తీవ్ర నష్టాలు లివర్కి జరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అలాగే మీరు ఇందాక చెప్పారు ఫ్యాటీ లివర్ అని. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో భారతదేశంలో తీసుకున్న, ప్రపంచం మొత్తంలో మనం తీసుకున్న ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్, అందులోనూ అర్బన్ పాపులేషన్ మనం చూసుకుంటే ఈ సిటీస్లో ఉండే వాళ్ళలో అట్లీస్ట్ అంటే కనీసం ఒక 60% నుంచి 70% మందికి ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఉండటం చూస్తున్నాం. ఒబెసిటీ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యాటీ లివర్ అనేది చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తాం జరుగుతుంది. ఫ్యాటీ లివర్ అనగా మన లివర్ యొక్క నార్మల్ సైజులో నుంచి 30% కనుక ఫ్యాట్ ఉంటే, లివర్ మీద ఫ్యాట్ కనుక డిపాజిట్ అయితే వీళ్ళని మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మోస్ట్ కామన్గా మనం చేసే అల్ట్రాసౌండ్ అబ్డామిన్లో తెలుస్తూ ఉంటుంది. ఫ్యాటీ లివర్ చిన్న ప్రాబ్లమే, అదేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అనేది చాలామందికి ఒక అపోహ ఉంది. అది డెఫినెట్గా తప్పు. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆల్కహాల్ ఎలా అయితే సిరోసిస్ ఆఫ్ లివర్ కాజ్ చేస్తుందో, ఫ్యాటీ లివర్ డిసీజ్ దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళల్లో ఒక 10 to 15 yearsలో లివర్ కుచించుకుపోయి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ని ఐడెంటిఫై చేసుకుంటే ఇది కంప్లీట్గా రివర్స్ అయ్యే అవకాశము. లైఫ్ స్టైల్ మాడిఫికేషను, డైటరీ మాడిఫికేషన్ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, వాకింగ్ 45 మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజు, ఇలాంటి ప్లస్ డైటరీ మాడిఫికేషన్స్, ఆహారంలో నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించి తీసుకుంటాం, పండ్లు కాయగూరలు ఎక్కువ తీసుకుంటాం. ఇలాంటి సింపుల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైటరీ మాడిఫికేషన్తో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కంప్లీట్గా రివర్స్ అయిపోయి నార్మల్ లివర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ ఎంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకుంటే అంత మంచిది, పర్మనెంట్ డ్యామేజ్లోకి లివర్ వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మరి ఈ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి, ఎలా గుర్తించాలి దీన్ని మనం అసలు? ముఖ్యంగా 2 రకాల లివర్ ప్రాబ్లమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఎక్యూట్, అంటే ఏదన్నా ఒక రకమైన ఇన్ఫెక్షన్ కానీ మందుల వల్ల కానీ లివర్కి ఎక్యూట్గా అంటే సడన్గా ప్రాబ్లం వస్తే, ఆర్ ఆల్కహాల్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కామెర్లు రావటం, కళ్ళు పచ్చగా అవటం, యూరిన్ పచ్చగా రావటం, ఆకలి తగ్గిపోవటం, వికారంగా వామిటింగ్ సెన్సేషన్ ఉండేటట్టు అనిపిస్తాం. ఇలాంటి సిమ్టమ్స్ మోస్ట్ కామన్గా మనం ఎక్యూట్ లివర్ డిసీజెస్లో, ఎక్యూట్ లివర్ డిసీజ్ అంటే కామెర్లు వచ్చేయి. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కామన్ మనం మాట్లాడుకున్నట్టు ఆల్కహాల్. హెపటైటిస్ వైరసెస్లో హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ అనే 2 వైరసెస్ ఉంటాయి. ఈ వైరసెస్ వల్ల కొన్ని రకాల మందుల వల్ల, అంటే మనం మోస్ట్ కామన్గా మనం వాడే మందుల్లో యాంటీ ట్యూబర్క్యులర్ మెడికేషన్స్, ఈ టీబీకి వాడే మందుల్లో కొన్ని రకాల మందుల వల్ల జాండిస్, కళ్ళు పచ్చగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా మోస్ట్ కామన్గా ఎక్యూట్ లివర్ డిసీజెస్లో మనం చూసే ప్రెజెంటేషన్. ఇలా కాకుండా కొన్నిసార్లు లివర్ అనేది సైలెంట్ కిల్లర్గా మనం చెప్పుకోవచ్చు. సైలెంట్ కిల్లర్ అంటే లివర్కి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, మనకి చాలా సంవత్సరాలు ఈ డ్యామేజ్ నడుస్తూ ఉంటుంది, కానీ మనకి ఈ సిమ్టమ్స్ ఏమీ ఇనీషియల్ స్టేజెస్లో తెలియదు. ఇనీషియల్ స్టేజెస్లో తెలియకుండా దీర్ఘకాలికంగా లివర్ డ్యామేజ్లో నడుస్తూ ఉండి సడన్గా ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లివర్ స్టిఫ్ అయిపోవటం మొదలు పెడుతుంది. నార్మల్గా లివర్ అనేది సాఫ్ట్గా ఒక స్పాంజ్ లాగా సాఫ్ట్గా ఉంటుంది, దాని ఫంక్షనాలిటీ నార్మల్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో ఈ ప్రాబ్లమ్స్ లివర్కి ఏదో ఒక కారణం చేత, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని 2 రకాల వైరసెస్, ఈ కారణాల చేత లివర్ దీర్ఘకాలికంగా ప్రాబ్లంలోకి వెళ్తున్నప్పుడు లివర్ స్టిఫ్ అయిన తర్వాత సిమ్టమ్స్ కాళ్ళు వాపులు కనపడటం, కడుపు ఉబ్బరంగా ఉండటం, కళ్ళు పచ్చగా అవుతాం, కొంతమందికి రక్తవాంతులు అవుతాం, అంటే వామిటింగ్లో బ్లడ్ కనపడుతుంది, మోషన్ నల్లగా అవుతాం, ఇది కూడా ఇంటెస్టైన్ లోపల బ్లీడ్ అవుతుంది అని మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ లివర్ డిసీజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత మనకు ఉండే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్గా ఈ మధ్య స్టేజ్లో చాలా రోజులు లివర్ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాం, ఆ టైంలో సింపుల్ కంప్లైంట్స్, రైట్ సైడ్ ఆఫ్ ద అబ్డామిన్, అప్పర్ అబ్డామిన్లో నొప్పిగా ఉంటుంది, జనరలైజ్డ్గా వీక్నెస్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది అని మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. లివర్ ఫంక్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంవత్సరము ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో ఉండగానే మనం పట్టుకునే అవకాశము, వీటిని రివర్స్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, ఈ లివర్ ప్రాబ్లమ్స్ అనేది ఏజ్ వైజ్ వచ్చే ఛాన్సెస్ ఉందా, లేదు అంటే మన హ్యాబిట్స్ బట్టే ఇది వచ్చే ఛాన్స్ ఉందంటారా? అరుదుగా చిన్నపిల్లల్లో మనం లివర్ డిసీజెస్ డెఫినెట్గా చూస్తాము. చిన్నపిల్లల్లో లివర్ డిసీజెస్ అనగానే ఇది కూడా దీర్ఘకాలికంగా వచ్చే లివర్ డిసీజెస్, బట్ లెస్ దాన్ 15 ఇయర్స్లో కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్గా భారతదేశంలో చూసుకుంటే చిన్నపిల్లల్లో విల్సన్స్ డిసీజ్ అని, కాపర్ యొక్క మెటబాలిజం అబ్నార్మల్గా ఉండటం వల్ల లివర్ మీద కాపర్ డిపాజిట్ అయిపోతుంది. వీళ్ళు తినే ఆహారంలో నుంచి కాపర్ అబ్జార్బ్ చేసుకుని లివర్ మీద డిపాజిట్ అయిపోయి లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇది చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. మల్టిపుల్ అంటే లెస్ కామన్, ఎక్కువ శాతంలో చూడడం, కానీ కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల లివర్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో చూస్తాం జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ నాన్ మాడిఫైయబుల్ రిస్క్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ కాపర్ మెటబాలిజం, ఇది కూడా ఒక జీన్ ప్రాబ్లం వల్లనే ఇలా వస్తుంది. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ మధ్యకాలంలో మనం చిన్నపిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ చూస్తాం జరుగుతుంది. చిన్నపిల్లల్లో కూడా ఒబిసిటీ పెరుగుతాం వల్ల లావు విపరీతంగా పెరుగుతాం, ఆహార అలవాట్లలో ఎక్కువగా వెస్టర్నైజ్డ్ ఫుడ్స్ ఉండటం వల్ల చిన్నపిల్లల్లో మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ చూస్తాం జరుగుతుంది. ఇది ఎక్కువగా మోస్ట్ కామన్గా మనం చిన్నపిల్లల్లో చూసే ఇవే ఉంటాయి. మీరు అన్నట్టు ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్గా దీర్ఘకాలికంగా హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది, కానీ వాళ్ళకి సిమ్టమ్స్ ఇనీషియల్ స్టేజెస్లో తెలియనప్పుడు ఈ లివర్ నెమ్మదిగా డ్యామేజ్ అయిపోయి అట్లీస్ట్ ఒక 30 to 40 ఇయర్స్ వచ్చే టైంకి లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువ శాతంలో తీసుకునే వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్కి ఆల్కహాల్ తీసుకుంటూ మొదలు పెడితే 30 ఇయర్స్కి లివర్ డ్యామేజ్ అయిపోయే అవకాశం. స్మాల్ క్వాంటిటీలో ఆల్కహాల్
దీర్ఘకాలికంగా తీసుకునే వాళ్ళల్లో కూడా మనం 50-60 ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే లివర్కి ప్రాబ్లం వచ్చే అవకాశము చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు పెద్ద వయసు ఉన్న వాళ్ళు అందరిలో మనం లివర్ డిసీజ్ చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే ఈ లివర్ ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా రాకుండా అవాయిడ్ చేయటం, అర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం జరుగుతుంది. మోస్ట్ కామన్గా మనం మిస్ అయ్యేది ఏంటి అంటే లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిన తర్వాత మెడికల్ అటెన్షన్లోకి రావటం, ఆ టైంకే లివర్ సిరోసిస్లోకి వెళ్ళిపోతే మనం వీళ్ళకి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా పెద్ద ప్రొసీజర్, లివర్ని మార్చాల్సిన అవసరం రావచ్చు. అదే ఇనీషియల్ స్టేజెస్లో కనుక ఏ రకమైన లివర్ డిసీజ్ని అయినా సరే రివర్స్ చేసే అవకాశం చాలా ఎక్కువగా, లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వకుండా కాపాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ లివర్ ప్రాబ్లమ్స్ అనేవి వంశపారపర్యంగా వచ్చే ఛాన్స్ ఉందా సార్? అంటే ఫ్యామిలీలో ఎవరైనా పేరెంట్స్కి ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ అలా వచ్చే పని అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు? కొన్ని రకాల లివర్ డిసీజెస్, అన్ని రకాల లివర్ డిసీజెస్ రావు వంశపారంపర్యంగా. జీన్స్ వల్ల ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు విల్సన్స్ డిసీజ్ అని ఒక రకమైన ప్రాబ్లము, లివర్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో విల్సన్స్ డిసీజ్ పేరెంట్స్లో ఉంటే పిల్లల్ని మనం డెఫినెట్గా ఈ విల్సన్స్ డిసీజ్ ఉందేమోనని స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ కామన్ ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజెస్ అంటారు. ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ అనగా మన బాడీ యొక్క ఫైటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఫైటింగ్ కెపాసిటీ వల్ల లివర్ని డ్యామేజ్ చేసి లివర్ ప్రాబ్లంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది జన్యుపరంగా పేరెంట్స్ నుంచి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ కామన్గా మనం పేరెంట్స్ నుంచి చిల్డ్రన్కి వచ్చే అవకాశాల్లో విల్సన్స్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్ చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఇందాక ఒక కాలర్ అడిగారు హెపటైటిస్ బి. హెపటైటిస్ బి అనేది తల్లి నుంచి పిల్లలకి సంక్రమించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా తెలియకుండా జరిగిపోతుంది. సో పేరెంట్స్కి ఎవరికైనా సరే హెపటైటిస్ బి ఉంటే వాళ్ళు కంపల్సరీ పిల్లలందరికీ హెపటైటిస్ బి గురించి టెస్టింగ్ చేయించాలి. ఒకవేళ హెపటైటిస్ బి లేకపోతే హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్, ఈ హెపటైటిస్ బి ఎప్పటికీ రాకుండా వ్యాక్సినేషన్ చేయించాలి. ఓకే సార్, కాల్ తీసుకుందా. హలో హలో వెంకటేశ్వర్లు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. నా పేరు వెంకటేశ్వర్లు, వంగల్ మేడం. చెప్పండి వెంకటేశ్వర్లు గారు. సార్ ఒక 1 year కింద మా మిసెస్ కు కొద్దిగా లైట్ గా సింటమ్స్, కాళ్ళ వాపులు వచ్చినాయి, ఫేస్ ఉబ్బడం, స్టమక్ ఉబ్బడం జరిగింది సార్. ఓకే. మామూలుగా జనరల్ ఎండి దగ్గర తీసుకెళ్తే ఆయన మొత్తం టెస్టులు రాస్తే కొద్దిగా లివర్ కొద్దిగా పనిచేస్తలేదు అంటే గ్యాస్ట్రాలజీ దగ్గరికి రాసింది సార్. ఓకే. గ్యాస్ట్రాలజీ దగ్గర తీసుకెళ్తే సార్ దగ్గర తీసుకెళ్తే ఎండోస్కోపీ వేసి చూసిండు, రక్తనాళాలు ఉబ్బడం జరిగింది. రక్తనాళాలు ఉబ్బినాయి ఈమెకు. ఈ లివర్ అనేది కొద్దిగా అది లివర్ డిసీజ్ సిరోసిస్ ఏదో 30% డ్యామేజ్ అయింది. దానివల్ల ప్లేట్లెట్స్ కూడా తగ్గుతున్నాయి సార్, తగ్గుతున్నాయి. రక్త కణాలు 50,000, 60,000, 70,000, ఇప్పటి వరకు 1,20,000 నార్మల్ లోపే ఉంటున్నాయి సార్. 140 లోపు ఉంటున్నాయి. ఓకే. సో ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్లేట్లెట్లు తగ్గుతాం కానీ, రక్తనాళాలు ఉబ్బుతాం కానీ, ఇవన్నీ కాంప్లికేషన్స్. లివర్ స్టిఫ్గా అయిపోవటం వల్ల, లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్లోకి రావటం వల్ల జరిగే కాంప్లికేషన్స్. ఆ సింగిల్ ఎంటిటీ రక్తనాళాలు ఉబ్బుతాం కానీ, ప్లేట్లెట్లు తగ్గుతాం కానీ మనం కాదు కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సింది. ఈ లివర్ డిసీజ్ అనేది మనం డయాగ్నోస్ చేసినప్పటి నుంచి ఇంకా పెరుగుతా వెళ్తుందా, లేకపోతే లివర్ డిసీజ్ ఆ సిరోసిస్ ఆఫ్ లివర్, ఆ స్టిఫ్నెస్ అలాగే ఉన్నదా ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి సిరోసిస్ ఆఫ్ లివర్ మనం డయాగ్నోస్ చేసుకుంటాం జరిగిన తర్వాత నెమ్మదిగా అది కొంతమందిలో 5 సంవత్సరాలు అవ్వచ్చు, కొంతమందిలో 2 సంవత్సరాలు అవ్వచ్చు, లేదంటే కొంతమందికి 1 సంవత్సరంలోనే అవ్వచ్చు. వీళ్ళకి లివర్ కంప్లీట్గా మీరు ఏదైతే 30% అంటున్నారో అది 80% అయిపోయే అవకాశం ఉంటుంది. ఒకసారి 80% డ్యామేజ్ అయిపోతే వీళ్ళు లివర్ మార్పిడి చేయాల్సిన అవసరం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డెఫినెట్గా అవసరం ఉంటుంది. సో ఈ ఫాలోఅప్లో ఉన్నప్పుడు గ్యాస్ట్రెంటాలజిస్ట్తో ఈ లివర్ డిసీజ్ పెరుగుతుందా, లివర్ ప్రాబ్లం అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా అనేది మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది టైమింగ్ చాలా ఇంపార్టెంట్. టూ ఎర్లీగా చేయకూడదు, అలా అని చాలా లేట్గా చేసినా కానీ రిజల్ట్స్ సరిగ్గా ఉండవు. ఐడియల్ టైమింగ్ అనేది మనం ఒక రకమైన స్కోరింగ్ సిస్టమ్, మీ పేషెంట్ని చూసినప్పుడు కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు అవి చేసి ఒక స్కోరింగ్ సిస్టమ్ ప్రకారం సివియరిటీ ఎలా ఉంది అనేది మనం నిర్ధారణ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత దూరంలో ఉంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా లేదా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అనేది తెలుసుకుంటాం జరుగుతుంది. ప్లేట్లెట్లు చూసుకుంటాము, లేకపోతే దానివల్ల లివర్ డిసీజ్ ఇంప్రూవ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనేది ఒకటి చెప్పలేం. సో రెగ్యులర్గా ఫాలోఅప్, ప్రతి 3 నెలలకి ఒకసారి
మీరు ఎవరైతే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని చూసారో వాళ్ళని రెగ్యులర్గా కలుస్తా లివర్కి కంప్లీట్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ట్రాన్స్ప్లాంటేషన్ ఏమైనా అవసరం ఉందా అని మీ అందరికి మీరు కనుక్కుంటాం చాలా చాలా ఇంపార్టెంట్. లివర్ సిరోసిస్ వచ్చిన తర్వాత దాని రివర్సల్ అనేది చాలా చాలా కష్టమైనది. ఆ ప్రోగ్రెషన్ని కొంచెం స్లో చేస్తాం మనం డెఫినెట్గా మందులు అవి ఇచ్చి, కానీ కంప్లీట్గా ప్రోగ్రెషన్ జీరో చేసేయటం, లివర్ ఎప్పటికీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడవచ్చు. అది 3 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, 5 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు. సో దీని గురించి అవగాహన తెలుసుకుంటాం. అసలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటి, దాన్ని ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు, దానికి ప్రొసీజర్ ఏంటి అనేది మీరు తెలుసుకుని పెట్టుకుంటాం చాలా చాలా ముఖ్యం. ఓకే సార్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో ప్రసాద్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. మా నాన్నగారికి అండి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారండి. అంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారండి. ఓకే. దానివల్ల ఇప్పుడు రీసెంట్ గా జాండీస్ లో కూడా దింపిందండి. అంటే జాండీస్ కూడా వచ్చాయండి దానివల్ల. అంటే బిలిరూబిన్ లెవెల్స్ 10 వరకు ఉన్నాయి. ఓకే. అది ఒక 1 రోజులు హాస్పిటల్లో ఉంచాము. తర్వాత మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. అంటే ఇది తగ్గే అవకాశం ఉందని, లేకపోతే హాస్పిటల్లో ఉంచాల్సి వచ్చిందని డౌట్ అండి కొంచెం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండటం వల్ల జాండీస్ అనేది జనరల్గా రాదు. ఈ గాల్ బ్లాడర్ పక్కన పిత్తనాళం అంటే బైల్ డక్ట్ అంటారు. ఈ బైల్ డక్ట్ లోపలికి ఒక స్టోన్ కనుక జారుకుని అడ్డం పడితే, ఈ బైల్ ఫ్లోకి అడ్డం పడినప్పుడు మాత్రమే ఇంత జాండీస్, మీరు చెప్పిన బిలిరూబిన్ 10 అనేది ఈ బైల్ డక్ట్ లోపల స్టోన్ అడ్డం పడితేనే వస్తుంది. దీనివల్ల లివర్ లోపల ఇన్ఫెక్షను, లివర్కి కొన్నిసార్లు ఈ చీము పట్టే అవకాశము ఉండే అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్గా రివర్స్ చేసుకోవాలంటే 2 స్టెప్స్ కంపల్సరీ ఇంపార్టెంట్. స్టోన్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎండోస్కోపీ ద్వారా, ఈఆర్సిపి అనే ఒక ప్రొసీజర్ ద్వారా ఈ బైల్ డక్ట్ లోపల ఉన్న రాళ్ళని కంప్లీట్గా క్లియర్ చేసి ఈ జాండీస్ తగ్గిపోయేటట్టు ఇనిషియల్గా చేయాలి. ఎప్పుడైతే జాండీస్ కంప్లీట్గా తగ్గిపోయిందో అప్పుడు గాల్ బ్లాడర్ రిమూవల్, గాల్ బ్లాడర్ని కంప్లీట్గా తొలగిస్తాం చేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా. సో ఈ 2 ప్రొసీజర్స్ చేస్తే కంప్లీట్గా జాండీస్ తగ్గిపోతుంది. ఈ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా బయటపడే అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంచి ఇలాంటి ప్రొసీజర్స్ చేయకుండా హాస్పిటల్లో ఉంచినంత మాత్రాన జాండీస్ తగ్గదు డెఫినెట్గా. ఓకే సార్, అలాగే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఇఫ్ ఇన్ కేస్ అలా వచ్చే ఛాన్స్ ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రీట్మెంట్ కంపల్సరీ చేయించుకోవాలంటారు, ఎందుకంటే బేబీ కూడా ఉంటుంది కాబట్టి సేఫేనంటారు ట్రీట్మెంట్? ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో లివర్ డిసీజెస్ గురించి మనం మాట్లాడుకుంటే 2 రకాలుగా మనం విభజించుకోవచ్చు. కొన్ని ఎక్స్క్లూజివ్గా ప్రెగ్నెన్సీలో మాత్రమే లివర్కి ప్రాబ్లం వచ్చే అవకాశం, దాన్ని ప్రెగ్నెన్సీ రిలేటెడ్ లివర్ డిజార్డర్స్ అంటారు. ఈ ప్రెగ్నెన్సీ లివర్ రిలేటెడ్ డిజార్డర్స్లో మోస్ట్ కామన్ అంటే సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్రాహెపాటిక్ కోలిస్టాసిస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని, అంటే ఈ లివర్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో లివర్లో పిత్తం అనేది, బైల్ అనేది స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ బైలు ఇంటెస్టైన్లోకి ఫ్లో అవ్వకుండా బ్లడ్లోకి ఫ్లో అవుతుంది వీళ్ళల్లో. దానివల్ల ఇచ్చింగ్, దురదలు బాగా ఎక్కువగా వస్తే వీళ్ళకి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే సింపుల్ అబ్నార్మాలిటీస్ మనకు కనిపిస్తాయి. జస్ట్ సింపుల్ ట్యాబ్లెట్స్తో ఈ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది సెకండ్ అంటే 28th వీక్ తర్వాత మనం చూస్తాం జరుగుతుంది. ట్యాబ్లెట్స్ చాలా సేఫ్, ప్రెగ్నెన్సీలో వాడే ట్యాబ్లెట్స్తోనే మనం కంప్లీట్గా క్లియర్ చేసుకోవచ్చు. లాస్ట్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే 32 to 34, దాని తర్వాత లివర్ డిసీజెస్ కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. ఈ కొన్ని డేంజరస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అక్యూట్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇలాంటి ప్రాబ్లం వస్తే అర్లీగా డెలివరీ చేయటం వల్ల మదర్కి బేబీకి ఇద్దరికి లైఫ్ సేవ్ చేసినట్టు అవుతుంది. సో దీన్ని ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాగా కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ప్రెగ్నెన్సీలో వచ్చేయి. ఎర్లీ డెలివరీ 32 వీక్స్ తర్వాత మనం పేషెంట్ చూసి డిసీజెస్ ఉన్నాయంటే మనం డెలివరీ సజెస్ట్ చేస్తాము. డెలివరీ చేసేసిన వెంటనే ఈ లివర్ డిసీజ్ తగ్గిపోతుంది, బేబీ కూడా సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఈ స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీలో వచ్చే లివర్ డిసీజెస్. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది హెపటైటిస్ ఈ అనే వైరస్ గురించి. ఈ హెపటైటిస్ ఈ అనే వైరస్ కలుషితమైన ఆహారము, నీరు నుంచి వస్తుంది. ఈ హెపటైటిస్ ఈ అనేది ప్రెగ్నెన్సీలో వస్తే లైఫ్ డేంజర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలుషితమైన ఆహారము, నీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకుండా జాగ్రత్తలు ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన అవసరం. ఓకే సార్, చివరగా రేపు మనకి వరల్డ్ లివర్ డే కదా, సో మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వరల్డ్ లివర్ డే నాడు ఈ
లివర్కి ఏ కారణం చేత ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలుసుకుంటాం. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం తెలియజేయటం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆల్కహాల్ అనేది కంప్లీట్గా ఆపేస్తే లివర్ సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఫ్యాటీ లివర్ డిసీజు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఆహారములో పండ్లు కాయగూరలు ఎక్కువగా ఉంటాం. ఈ వెస్టర్నైజ్ డైట్ కంప్లీట్గా తగ్గించేసి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటాం. నూనె పదార్థాలు తగ్గిస్తాం. రెగ్యులర్గా వ్యాయామం చేయటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మినిమం 45 minutes బ్రిస్క్ వాకింగ్ ప్రతిరోజు అట్లీస్ట్ ఫర్ 5 days ఇన్ ఏ వీక్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయటం ఈ ఫ్యాటీ లివర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ కామన్ కాజు చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే దీర్ఘకాలిక వైరసెస్ వల్ల లివర్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ హెపటైటిస్ బి అనే వైరస్కి రాకుండా వ్యాక్సినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, చాలా రోజుల నుంచి అవైలబుల్గా ఉన్నాయి. ఈ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి గురించి సింపుల్ బ్లడ్ టెస్ట్ ప్రతి ఒక్కళ్ళు చేయించుకుని ఈ వైరస్ మనకు లేదు అని నిర్ధారణ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే అర్లీగా ట్రీట్మెంట్కి రావాలి. ఓకే సార్, లివర్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.